ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన నాదెండ్ల మనోహర్ గారికి, అట్లాగే ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మిర్యాల శ్రీనివాస్ గారికి, అట్లాగే నాయుడు గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడ వచ్చిన ఐటీ మిత్రులందరికీ, సోదరులందరికీ కూడా నా నమస్కారం. నాకు కుక్కడపల్లి నియోజకవర్గానికి పిలిచి మన నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చి నందుకు వారికి సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సీట్ ఇచ్చే ముందు మనోహర్ గారు ఒకటే చెప్పారు, పార్టీని అభివృద్ధి చేయాలి తెలంగాణలో అని. ఖచ్చితంగా చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అట్లాగే సీటు కూడా ఖచ్చితంగా గెలిపిద్దాం అని మాట ఇవ్వడం జరిగింది. దానికి మీ అందరి సహకారం కావాల్సి ఉంది. ఎందుకంటే ఉన్నది ఓన్లీ ఇప్పుడు 2020 మ్యాచ్ కూడా లేదు, 10-10 మ్యాచే ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఓన్లీ 10 డేసే. అయితే ఏంటంటే మన గాజు గ్లాసు గుర్తుని ప్రతి చోటకు కూడా, ఎందుకంటే హై లెవెల్ వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఇబ్బంది లేదు. మిడిల్ క్లాస్కి కూడా ఇబ్బంది లేదు. కాస్త లోయర్ క్లాస్లో ఉన్న ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి గాజు గ్లాస్ గుర్తుని మనం దగ్గరికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. నేను నామినేషన్ వేసే రోజు నుంచి మన నామినేషన్ వేయటానికి కూడా అందరూ కూడా సహకరిస్తూ మంచి ర్యాలీ చేసి వేయడం జరిగింది. మంచి పార్టీకి ఊపు రావడం జరిగింది ఆ రోజు నుంచే. ఈ రోజు వరకు జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మన జన సైనికులు అందరూ కూడా సహకరిస్తూ స్వచ్ఛందంగా పాల్గొని స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. కానీ మనం మేజర్ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయవలసి ఉంది. ఆ గ్రౌండ్ లెవెల్ వర్క్కి మీరంతా సహకరించాలి. ప్రతి ఇంటికి వెళ్ళి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ నిలబెట్టడం జరిగింది, జనసేన పార్టీ. దాని గుర్తు, మా గుర్తు గాజు గ్లాసు గుర్తు అని చెప్పి ఒక్కసారి అవకాశం ఇవ్వండి మాకు మార్పు కోసం అని చెప్పి ఒక నమస్కారం పెట్టి, మీకు ఎక్కడ అవకాశాలు ఉంటే, ఏ ఏరియాలో మీ ఫ్రెండ్స్ ఉండే, ఏ ఏరియాలో రిలేషన్స్ ఉంటే వాళ్ళని పట్టుకుని అక్కడ ఒక ఎంతమంది దగ్గరికి వెళ్ళగలిగితే అంతమంది దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తే ఉపయోగం ఉంటుంది. మనం మీరు ఇందాక సార్ అన్నట్టుగా కంప్యూటర్స్లోనే నిమగ్నితం అయిపోయి అక్కడ యాడ్లు ఇచ్చుకుంటే కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ వరకే అది అందుబాటులో ఉంటుంది, లోయర్ క్లాస్కి అది వెళ్ళదు. కాబట్టి లోయర్ క్లాస్ దాకా మనం, ఎందుకంటే ఓటింగ్కి వచ్చే శాతం ఎక్కువ, అబోవ్ మిడిల్ క్లాసు ఓటింగ్ శాతం తక్కువ ఉంటుంది, బిలో మిడిల్ క్లాస్ ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉండే చోట మనం ప్రచారం చేయాలి. ఆ ప్రచారం ఎక్కువ మంది అవసరం, 10 మంది కలిసి ఒక 10 అపార్ట్మెంట్లు ఎంచుకుంటే ఒక 2 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు. అట్లా ప్రతి కాలనీస్లో ఉన్నారు ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఐటీ పీపుల్, ప్రతి కాలనీస్లో ఉన్నారు. కాబట్టి ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకొని, మీ దగ్గర ఆల్రెడీ ఒకళ్ళ నెంబర్లు ఒకరికి ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకొని మీరు ప్రతి కాలనీలో కానీ మనం చేస్తుంటే, అట్లాగే మీతో పాటు మన సాఫ్ట్వేర్ అమ్మాయిలు కూడా, మన సోదరి మణులు కూడా అమ్మడబెట్టుకొని ఒకళ్ళిద్దరిని గ్రూప్కి ఒకళ్ళిద్దరిని తీసుకొని ఇంటింటికి బొట్టు పెట్టి మనం చెప్పినట్లయితే ఇంకా అది గౌరవప్రదంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఓటు వేయడానికి అవకాశం ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. జనరల్గా ఇప్పటికి 4,47,000 ఓట్లు ఉన్నాయి కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో. జనరల్గా 2,25,000 నుంచి 2,50,000 పోల్ అవుతాయి. అయితే ఇది క్యాజువల్గా వచ్చి వేసే పోలింగ్లో ఎవరికన్నా ఎన్నిరాని, ఎవరైతే మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే, ఎవరైతే బద్దకించి ఇంట్లో నుంచి రాకుండా ఓటింగ్ కోసం ఎవరైతే రాకుండా ఉంటారో వాళ్ళతో మీరు ఓటు వేయించినట్లయితే అది మనకు విన్నింగ్, ఎక్కువ మెజారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సెలవు పెట్టి ఊరికి వెళ్ళకుండా ఈ కార్యక్రమం చేపట్టాలి. ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఓటు వేయించే కార్యక్రమం.
మ్యాక్సిమం అబోవ్ మిడిల్ క్లాస్ ఓటింగ్ తక్కువ వస్తారు. ఆ శాతంలోని మనం పెంచగలిగితే మనకి ఎక్కువ మెజారిటీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎక్కువ మెజారిటీ రావడానికి ప్రయత్నం చేయాల్సింది కోరుతున్నాను. జనరల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కూడా కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్కువ మంది వచ్చారు. ఈ రోజు నుంచే టైం వేస్ట్ చేయకుండా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మీ ప్రయత్నాలు కొనసాగించండి. మీ మిత్రులకి, మీ రిలేషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఫోన్ల ద్వారా తెలియజేయడం, అట్లాగే గ్రూపులుగా డివైడ్ అయ్యి గ్రూపులుగా ప్రతి కాలనీలో కూడా మీరు రేపటి నుంచి కనిపించాలి. అది జన సైనికులుగా నిరూపించుకోవాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మకం కొద్ది కుక్కడపల్లి సీటు తీసుకోవడం జరిగింది. కుక్కడపల్లిలో మన పొత్తులో తీసుకోవడం జరిగింది. మరి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టి మనం గిఫ్ట్గా ఇవ్వాలి పార్టీకి. మరి అదంతా మీరు చేస్తారా? ఉత్సాహం, ఇంకా మీరు ఉత్సాహంగా పనిచేయాలి. అత్యధిక మెజారిటీతో గెలిచి ఇవ్వాలి. ఈ ఎఫెక్ట్ ఎక్కడ దాకా ఉంటుంది? అది మరి మరి మాటల రూపంలో చెప్పటం కాదు, చేతల రూపంలో చేసి చూపించాలి. చేస్తారా? రేపటి ఈ రోజు నుంచే మీ కార్యక్రమంలో నిమగ్నమయ్యి ఎవరు మెప్పు కోసం కాదు, మన పార్టీ గెలిపించుకోవడం పనిలో మాత్రమే ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ చేస్తారనే నమ్మకం ఉంది. మీరు ఎందుకంటే స్వచ్ఛందంగా సర్వీస్ చేయడం అలవాటైంది కాబట్టి మనకి ఖచ్చితంగా జనసేన సైనికులంతా కూడా మరి సాఫ్ట్వేర్ పీపుల్ అంతా కూడా మరి లేడీస్ని కూడా ఇన్వాల్వ్ చేసి రేపటి నుంచి ఖచ్చితంగా గ్రూపులుగా డివైడ్ అయ్యి ప్రతి కాలనీస్లో చేస్తూ మరి మన నాయకుడు మిరియాల శ్రీనివాసరావు గారికి మీరు రిపోర్ట్ ఇవ్వాలి. ఎక్కడ ఏ కాలనీలో తిరిగారు ఏంటి అని. శ్రీనివాసరావు గారు మీరు కొంచెం ఇనిషియేషన్ తీసుకోవాలి, వీళ్ళ మీద తీసుకుని చేస్తేనే వర్క్ అవుతుంది. 10 days ఉంది, వాళ్ళు కూడా అయిపోయింది, ఇంకా 9 days ఉంది మనకి. ఈ 9 daysలో కంప్లీట్ చేయించాలి, 5 daysలో కంప్లీట్ అయిపోవాలి ఇదంతా. కాబట్టి గ్రూపులుగా డివైడ్ చేసి అన్ని చోట్ల కూడా అన్ని కాలనీస్లో కూడా స్లమ్ ఏరియాస్ పంపించే ఏర్పాటు చూడండి. అది చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, అట్లా మీ అందరూ కూడా నా విన్నపం, గాజు గ్లాసు గుర్తుని ప్రతి ఒక్కళ్ళకు కూడా మైండ్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకుంది. చేస్తారని, అలా చేస్తారని నాకు నమ్మకం ఉంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై జనసేన. గాజు గాజు గుర్తుకి, గాజు గాజు గుర్తుకి, గాజు గ్లాసు గుర్తుకి, గాజు గ్లాసు గుర్తుకి ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి అని కూడా అడగాల మళ్ళీ మీరు. ఓకే, మాకు అవకాశం ఉండి మేము మంచి పరిపాలన అందిస్తాం అని చెప్పి చెప్పాలి. చెప్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ నుంచి ఈ గంట నుంచి ఈ మీటింగ్ అయిపోయిన దగ్గర నుంచి మీ పనిలో మీరు ఉండండి. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ.